అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు H1B వీసాలపై ఉన్న వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ఇక తాజాగా ట్రంప్ దెబ్బకు అమెరికాలో పనిచేస్తున్న టీచర్లు తమను కూడా బలవంతంగా దేశం నుంచి తరలిస్తాడని క్లాస్ రూమ్ల నుంచి బయటకు రావడం లేదు. ఇదిలా ఉండగా దేశంలో టీచర్ల కొరతను తీర్చేందుకు ఇతర దేశాల నుంచి టీచర్లను రిక్రూట్ చేసుకోవాలనుకుంటోంది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. అయితే అమెరికాలోని విద్యావంతులు మాత్రం ట్రంప్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశాలున్నాయని ఆందోళన చెందుతున్నారు. మరి అమెరికా టీచర్ల ఆందోళన గురించి ఓలోకేద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు స్థానిక అమెరికన్లకే మింగుడు పడ్డం లేదు. ఆయన తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల అమెరికన్లే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశం నుంచి అక్రమ వలసదారులను తరలించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాగే అన్ని పత్రాలున్న వారిని కూడా బలవంతంగా తరలించడం మొదలుపెట్టేసరికి అమెరికాలో చట్టబద్ధంగా ఉంటున్న ఇతర దేశాలకు చెందిన వారు అభద్రతా భావంతో క్షణమొక యుగంలా కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియన్స్పై H1B వీసాలపై పడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో పనిచేస్తున్న టీచర్ల వంతొచ్చింది. ఇతర దేశాల నుంచి ఇక్కడికొచ్చి టీచర్ కొలువు చేసుకుంటున్న వారు ట్రంప్ తమను ఎప్పుడు దేశం నుంచి గెంటేస్తాడోనని తెగ టెన్షన్ పడుతున్నారు. ఇక ఇతర దేశాల నుంచి టీచర్లు ఇక్కడ వర్క్ పర్మిట్ తీసుకొని పనిచేస్తున్నారు. ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్నట్టే. సాధారణంగా వర్క్ పర్మిట్ గడువు ముగిసిన తర్వాత దాదాపు అందరికీ రెన్యువల్ చేస్తుంటారు. ఇక ట్రంప్ ఇటీవల వలసదారులపై కొరడా జులిపించడంతో పరిస్థితులు గతంతో పోల్చుకుంటే పూర్తి భిన్నంగా మారిపోయాయి. ప్రస్తుతం అమెరికాలో పనిచేస్తున్న చాలా మంది టీచర్ల వర్క్ పర్మిట్ కాల పరిమితి ముగిసింది. కొంతమంది టీచర్లు వర్క్ పర్మిట్ గత అక్టోబర్లో ముగిసింది. రెన్యువల్ కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారి వర్క్ పర్మిట్ రెన్యువల్ కాలేదని చాలా మంది టీచర్లకు తెలిసిపోయింది. ఇక తమను దేశం నుంచి తరలిస్తారని ఇతర దేశాల నుంచి వచ్చిన టీచర్లు భయంతో వణికిపోతున్నారు. దీంతో చాలా మంది టీచర్లు క్లాస్ రూమ్ లో గడుపుతున్నారు. ఇక అమెరికాలో పనిచేస్తున్న టీచర్లలో 10% ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారే. ఇక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం దేశంలో టీచర్ల కొరతను అధిగమించడానికి విదేశాల నుంచి టీచర్లను రప్పించుకుని ఖాళీలను పూర్తి చేస్తామని చెబుతోంది. అయితే విదేశాల నుంచి బ్రతుకుదేరు కోసం వచ్చిన టీచర్లు మాత్రం తమ వర్క్ పర్మిట్ ముగిసింది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటున్న నిర్ణయం వల్ల తాము ఉపాధి కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు. మానసికంగా కుంగిపోతున్నామని, దీంతో తమతో పాటు తమ విద్యార్థులు కూడా రిస్కులు పడుతున్నారని టీచర్లు వాపోతున్నారు. అమెరికాలో పనిచేస్తున్న టీచర్ల విషయానికి చాలా మంది వారి వారి దేశాల్లో అంతర్యుద్ధాల కారణంగా అమెరికాకు వచ్చిన వారే. ఉదాహరణకు గ్వాటెమాలా నుంచి చాలా మంది అమెరికాకొచ్చారు. వారిలో కొంతమంది యువతులు టీచర్లుగా ఇక్కడ స్థిరపడ్డారు. ప్రస్తుతం వర్క్ పర్మిట్ రద్దు కావడం వల్ల వారు ఉద్యోగాలు చేయడానికి అనర్హతలవుతారు. గత దశాబ్దం కాలంగా తనకు విద్యార్థులకు మంచి బాండింగ్ ఏర్పడింది. ఇక వర్క్ పర్మిట్ రద్దు కావడంతో తాను అమెరికాలో ఉద్యోగం చేయలేను, విద్యార్థులకు గుడ్ బై చెప్పి వెళ్లిపోవాలంటే ఎంతో బాధగా ఉంటుందని పలువురు టీచర్లు వాపోతున్నారు. ఇక విదేశాల నుంచి అమెరికాకొచ్చి టీచర్ వృత్తిలో స్థిరపడ్డ వారి విషయానికొస్తే 2019లో జార్జి మాషన్ యూనివర్సిటీ ఒక నివేదికలో దేశంలో 8.1 మిలియన్ల టీచర్లుంటే వారిలో 8,57,200 మంది విదేశాల నుంచి వచ్చిన వారు టీచర్లుగా పనిచేస్తున్నారని పేర్కొంది. ఇక వీరు ప్రీ స్కూల్ నుంచి యూనివర్సిటీల వరకు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారని నివేదికలో పేర్కొంది. ఇక 2023-24 విద్యా సంవత్సరంలో అమెరికా ప్రభుత్వం తాత్కాలిక వీసాలపై విదేశాల నుంచి 6,716 మంది టీచర్లను ఫుల్ టైం టీచర్లుగా రిక్రూట్ చేసుకుంది. అప్పుడు కొత్తగా ఫ్రీ కిండర్ గార్డెన్, ప్రైమరీ, సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్లో ఖాళీలను కొత్తగా వచ్చిన టీచర్లతో నింపేసింది. ఇక టీచర్ల విషయానికి వస్తే చాలా మంది ఫిలిప్పీన్స్, జమైకా, స్పెయిన్, కొలంబియాల నుంచి వచ్చిన వారున్నారు. ఇక ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత నుంచి విధ్వంసానికి పాల్పడుతున్నాడు. అటు ఐటీ రంగాన్ని, విద్యారంగాన్ని ధ్వంసం చేస్తున్నాడు. ప్రస్తుతం విదేశాల నుంచి వలస వచ్చిన టీచర్ల వర్క్ పర్మిట్ రెన్యువల్ చేయకపోతే విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోతుంది. ఇక ట్రంప్ ప్రస్తుతం వెనిజులాపై యుద్ధం ప్రకటిస్తారని రంకెలు వేస్తున్నాడు. వెనిజులా నుంచి తమ దేశంలో పెద్ద మొత్తంలో డ్రగ్స్ వస్తున్నాయని చెప్పి వెనిజులాపై యుద్ధం చేస్తారని ఇటీవల కాలంలో హెచ్చరిస్తున్నాడు. అయితే అమెరికాలో ప్రస్తుతం సుమారు 3.5 లక్షల మంది వెనిజులా పౌరులున్నారు. వారిలో టీచర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
ప్రస్తుతం వారి వర్క్ పర్మిట్ రద్దు కావడంతో ఇక అమెరికాలో వారు ఉద్యోగం చేయడానికి వీలేకుండా పోయింది. ఇక అమెరికాలో ఉద్యోగం లేదంటే ఒక్కరోజు బ్రతకడం చాలా కష్టం. అక్కడి జీవితం అత్యంత ఖరీదైందని వారు వాపోతున్నారు. వర్క్ పర్మిట్ రద్దయిన టీచర్లకు అమెరికాలో ఉద్యోగాలు అధికారికంగా లభించవు. చట్ట వ్యతిరేకంగా ఉద్యోగం చేస్తే చాలా ప్రమాదం. పట్టుకుంటే ఉద్యోగితో పాటు ఉద్యోగం ఇచ్చిన స్కూల్ యాజమాన్యం లైసెన్స్ రద్దు కావడం కాకుండా జైలుకు వెళ్లాల్సి వస్తుంది. చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి కాబట్టి అక్కడి ప్రజలు కూడా భయపడతారు. ఇక స్కూల్ నుంచి టీచర్లు వెళ్లిపోతే స్థానికంగా స్పానిష్, ఫ్రెంచ్, మాండరియన్ భాషల్లో చదువు చెప్పే టీచర్ల కొరత ఏర్పడుతుందని స్కూల్ యాజమాన్యాలు వాపోతున్నాయి. అది కాకుండా అమెరికాలో ప్రతి రాష్ట్రంలో టీచర్ల కొరత ఉంది. ఈ విషయాన్ని ఆయా రాష్ట్రాలు ఫెడరల్ గవర్నమెంట్ కు సమాచారం ఇస్తుంటాయి. ఇక అమెరికాలో టీచర్ల ఉద్యోగాల విషయానికి వస్తే అతి తక్కువ వేతనాలతో ఎక్కువ గంటలు పనిచేయించుకుంటారు. కాబట్టి టీచర్ల ఉద్యోగాలు పెద్దగా ఆకర్షణీయంగా ఉండవు. అందుకే అమెరికాలో టీచర్లు లభించడమంత తేలిక కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో టీచర్ల కొరత వల్ల కొన్ని రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి తాత్కాలిక J1 వీసాలు ఇప్పించి రప్పించుకుంటున్నాయి. ఉదాహరణకు నార్త్ కరోలినా విషయానికొస్తే 2023-24 విద్యా సంవత్సరంలో సుమారు 1100 మంది టీచర్లను రప్పించుకుంది. అలాగే ఫ్లోరిడా నుంచి 1000 మందిని, టెక్సాస్లో 761 మంది విదేశీ టీచర్లను J1 వీసా ద్వారా రప్పించుకున్నాయి. ఇలా అకస్మాత్తుగా టీచర్ల వర్క్ పర్మిట్ రద్దు చేయడం వల్ల విద్యార్థులు కూడా తీవ్రంగా నష్టపోతారని స్కూల్ యాజమాన్యాలు కూడా వాపోతున్నాయి. స్టూడెంట్ కు టీచర్ కు మధ్య బాండింగ్ ఏర్పడుతుంది. రాత్రికి రాత్రి టీచర్లను మారిస్తే విద్యార్థులు కూడా షాక్ అవుతారు. స్టూడెంట్ టీచర్ కు మధ్య ఉన్న బాండింగ్ దెబ్బతింటే విద్యార్థులు మానసికంగా కుంగిపోతారు. విద్యార్థి సాధించాలనుకున్న లక్ష్యాలను సాధించలేడని విద్యారంగానికి చెందిన నిపుణులు కూడా తాజా పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే 2024లో అమెరికన్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అసోసియేషన్ విడుదల చేసిన ఒక నివేదికలో ఒకవేళ టీచర్ ఆ విద్యా సంవత్సరం మధ్యలో ఉద్యోగం మానేసి వెళ్లిపోతే పిల్లల లాంగ్వేజ్ డెవలప్మెంట్ స్కిల్స్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. క్లాస్ టీచర్ కు స్టూడెంట్ కు మధ్య బాండింగ్ అత్యంత పటిష్టంగా ఉంటుంది. స్కూల్ పిల్లల్లో ఉన్న బెరుకు పోయేలా టీచర్ కృషి చేస్తారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపుతారు. స్టూడెంట్ టీచర్ను అడిగి తన డౌట్ను తీర్చుకుంటాడు. తాజా పరిణామాల నేపథ్యంలో పిల్లల తల్లిదండ్రులు కూడా షాక్ అవుతున్నారు. రోజు చూసే టీచర్ కనిపించకపోయేసరికి స్టూడెంట్ షాక్ అవుతాడు. పేరెంట్స్ టీచర్ మీటింగ్ ద్వారా టీచర్లతో పిల్లల తల్లిదండ్రులకు పరిచయం ఏర్పడుతుంది. టీచర్లను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తామన్నారు పలువురు పేరెంట్స్. తమ ఫేవరెట్ టీచర్ రేపటి నుంచి రారు అనేసరికి పిల్లలు మానసికంగా కుంగిపోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే తల్లి నుంచి బిడ్డను దూరం చేసినట్లే అని అంటున్నారు పలువురు పేరెంట్స్. ఇతర దేశాల నుంచి బ్రతుకు తెరువు కోసం వచ్చిన టీచర్లను చూసి పలువురు పేరెంట్స్ సానుభూతి చూపిస్తున్నారు. కానీ వారు కూడా చేయగలిగిందేమీ లేదు. ట్రంప్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల అటు టీచర్ల జీవితాల్లో విషాదం నింపుతున్నారు, ఇటు స్టూడెంట్స్ మనోవేదనకు గురవుతున్నారు. ఇక స్కూల్ యాజమాన్యాలు కొత్తగా టీచర్లను ఎక్కడి నుంచి తేవాలని తలలు పట్టుకుంటున్నాయి.